అదొక సూక్ష్మజీవి, కంటికి కనిపించదు, చెవికి వినిపించదు, అసలు దాని ఉనికే మనిషికి తెలియదు. కానీ మనకు తెలియకుండానే మన శరీరంలోకి దూరి మన మెదడులోకి ప్రవేశించి కొంచెం కొంచెంగా మన బ్రెయిన్ని తినేస్తుంది. కొన్ని రోజుల్లోనే మనల్ని చంపేస్తుంది కూడా. అంతటి డేంజరస్ క్రిమి ఇప్పుడు మన దేశాన్ని భయపెడుతోంది. అదే అమీబా. ఇప్పుడు అది కేరళని వణికించేస్తోంది. ఇంతకీ అది ఎలా మన మెదడు దాకా వెళుతుంది, ఎలా మనల్ని చంపేస్తుంది, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవాల్టి ఫుల్ అండ్ ఫైనల్ ఎక్స్క్లూజివ్ స్టోరీగా మనం దీన్ని చూడబోతున్నాం. మెదడుని తినే అమీబా, అమీబిక్ మెనింజో ఎన్సెఫలైటిస్. ఇదొక అరుదైన వ్యాధి. గత నెల కోళికోడ్ జిల్లాకి చెందిన ఒక బాలిక చికిత్స పొందుతూ చనిపోయింది. అయితే బ్రెయిన్ ఈటింగ్ అమీబాతోనే ఆ బాలిక చనిపోయింది అని వైద్యులు నిర్ధారించారు. ఒక్కరితో ఇలా మొదలైన ఆ వ్యాధి 70 మంది దాకా అంటుకుంది. కేరళలో 70 కేసులు నమోదయ్యాయి ఇప్పటి వరకు. అయితే 18 మంది ఇప్పటికీ ప్రాణాలు కూడా కోల్పోయారు. అంత ప్రాణాంతకంగా మారిపోయింది ఈ అమీబా. అయితే పిల్లలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్టుగా వైద్యులు గుర్తించారు. స్విమ్మింగ్ పూల్లో ఈ అమీబా ఎక్కువగా పెరుగుతుంది అని కూడా చెప్తూ ఉన్నారు. ఇంత ప్రమాదకరంగా మారిన అమీబా ఎలా వృద్ధి చెందుతుంది, ఎక్కడ పెరుగుతుంది అన్నది కూడా ఇప్పుడు మనం చూద్దాం. మెదడుని తినేసే అమీబాని శాస్త్రీయంగా నెగ్లేరియా ఫోలేరి అని పిలుస్తారు. ఇది చాలా అరుదైన ప్రమాదకరమైన సూక్ష్మజీవి. సాధారణంగా సరస్సులు, అలాగే నెమ్మదిగా కదిలే నదులు ఉంటాయి చూడండి. సో అక్కడ ప్రధానంగా స్టాగ్నెంట్ వాటర్ మనకు కనిపిస్తుంది. అలాంటి చోట్ల, అలాగే కాలువల్లోని వెచ్చని నీటిలో కూడా ఇది వృద్ధి చెందుతుందని చెప్తున్నారు. అలాగే సరిగ్గా మెయింటైన్ చేయని స్విమ్మింగ్ పూల్స్లో కూడా ఈ అమీబా ప్రమాదం పొంచి ఉంది. సో మీ పిల్లల్ని స్విమ్మింగ్కి పంపించడానికి ముందు అన్నీ పరిశుభ్రంగా ఉంటున్నాయా, మెయింటెనెన్స్ బాగుందా లేదా చెక్ చేసుకోవాలి. నీటిలో ఈత కొట్టడం, మునగడం వల్ల అమీబా ముక్కు ద్వారా మన మెదడులోకి చేరి కేంద్ర నాడీ వ్యవస్థని నాశనం చేసేస్తుంది. వ్యాధి సోకినప్పుడు ప్రారంభంలో దాని లక్షణాలు ఏ రకంగా ఉంటాయన్నది ఇప్పుడు మనం చూద్దాం. ఇనీషియల్గా మనకి ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి? తీవ్రమైన తలనొప్పి వస్తుంది, జ్వరం, వికారంగా అనిపించడం, కొంతమందికి వాంతులు కూడా అవుతాయి. అలాగే మెడ బిగుసుకుపోవడం, కొంతమంది మెడ తిప్పడానికి ఇబ్బందులు పడతారు. అలాగే కొంతమందికి మూర్ఛ వస్తుంది, కొంతమంది కోమాలోకి కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ఈ ఇన్ఫెక్షన్ సోకిన వారంలోపే ఇది చాలా ప్రాణాంతకంగా పరిణమిస్తూ ఉంటుంది. సో విపరీతమైన ఆలోచనలు రావడం అన్నది కూడా ఇంకొక కీలకమైన సిమ్టమ్గా చెప్తూ ఉన్నారు. అసలు నీటిలో, కొలనులో అమీబా ఎలా రూపాంతరం చెందుతుంది అన్నది ఇప్పుడు మనం చూద్దాం. సో అమీబాలో ఎన్ని స్టేజెస్ ఉన్నాయి, ఎలా రూపాంతరం చెందుతుంది అన్నది ఇప్పుడు మనం చూస్తున్నాం. మొత్తం 5 దశల్లో మనిషి మెదడులోకి బ్రెయిన్ ఈటింగ్ అమీబా అన్నది ప్రవేశిస్తుంది. సో ఫస్ట్ స్టేజ్ ఏంటి అనేది మనం గమనిస్తే ఆ పైన మనకి కనిపిస్తోంది, దట్ ఈస్ సిస్ట్, అంటే నిద్రాణ దశ. సో నిద్రాణ దశలో ఏ రకంగా ఉంటుంది, మెదడులోకి ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా ప్రవేశిస్తుంది. ఫస్ట్ ఫేజ్లో మనకి సిస్ట్ అని చెప్తున్నాం కదా, వెచ్చని కొలనులు, స్విమ్మింగ్ పూల్ లాంటి వాటిల్లో ఇది ఎక్కువగా వృద్ధి చెందుతుంది. సో అక్కడ గనక మనం దాంతో అలాంటి వాటర్తో కాంటాక్ట్ అయితే మనకు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ దశలో తిత్తి రూపంలో, అంటే ఒక సంచిలాగా ఉంటుంది ఇది. సిస్ట్ దశలో అమీబా గట్టి రక్షణ గోడను ఏర్పరచుకుని నిద్రాణ స్థితిలో ఉంటుంది. సో ఆ తర్వాత మనం సెకండ్ ఫేజ్ గురించి మాట్లాడుకుంటే ట్రోఫోజోయిడ్, అంటే ఇది సంక్రమణ దశ అని చెప్పాలి. అంటే ఆహారం తీసుకునే దశ. వెచ్చని తాజా నీటి వాతావరణంలో, సరస్సులు, నదులు, కొలనుల్లో ఈ అమీబా చాలా స్వేచ్ఛగా కదులుతూ ఉంటుంది. బ్యాక్టీరియా, అలాగే శిలీంధ్రాలు, ఇతర సూక్ష్మజీవుల్ని తిని ఇది బతుకుతుంది. ఆ రకంగా ఇది పెరుగుతూ ఉంటుందన్నమాట. మానవుల్లో సంక్రమణకి కారణమయ్యే దశ ఈ దశ అని చెప్పాలి. ఈ దశలో అమీబా విభజన ద్వారా పునరుత్పత్తి చేస్తుంది. ఆ తర్వాత థర్డ్ స్టేజ్లోకి వస్తే, థర్డ్ స్టేజ్ మనకి ప్లాసిలేట్ అని కనిపిస్తోంది. ఇది 3వ దశ. అంటే పర్యావరణంలో పోషకాలు తక్కువగా ఉన్నప్పుడు లేదా నీటి పరిస్థితులన్నీ కూడా మారినప్పుడు అమీబా ఈ దశకి రూపాంతరం చెందుతుంది. ఈ దశలో అమీబాకి 2 ఫ్లాజెలా, చలనానికి సహాయపడే తోక లాంటి నిర్మాణాలు ఏర్పడతాయన్నమాట. మనం గమనించవచ్చు కదా, ఇక్కడ కనిపిస్తుంది 2 తోకల్లాగా మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇవన్నీ కూడా మనకి థర్డ్ ఫేజ్లో ఏర్పడతాయి. దీంతో నీటిలో అది స్వేచ్ఛగా ఈత కొట్టగలుగుతూ ఉంటుంది. ఈ దశ చాలా తాత్కాలికమైంది. అయితే అనుకూల పరిస్థితులు తిరిగి లభిస్తే ట్రోఫోజోయిడ్ దశకి తిరిగి మారుతుందన్నమాట. ఆ తర్వాత మనకి ఫోర్త్ ఫేజ్ కనిపిస్తోంది. ఫోర్త్ స్టేజ్లో మనిషి మెదడులోకి అమీబా
ప్రవేశించేది. సో ఎలా ప్రవేశిస్తుంది? మనిషి ముక్కు ద్వారా ప్రవేశిస్తుంది అన్నది దీంట్లో మనం చూస్తున్నాము. చెరువులు అలాగే ఈత కొలనులు, అమీబా ఉన్న ప్లేస్లో మనిషి ఈత కొట్టడం, ఇందాక చెప్పుకున్నాం కదా, నీటిలో మనం మునిగితే అప్పుడు మన ముక్కులో నుంచి అమీబా మన మెదడులోకి ప్రవేశిస్తుంది. అండ్ ఆ తర్వాత 5th స్టేజ్ మెదడులోకి ప్రవేశించడం, దట్ ఈస్ ద 5th స్టేజ్. మనిషి మెదడులోకి ప్రవేశించి నాడీ వ్యవస్థను టార్గెట్ చేస్తుంది, తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఇది సోకిన కొన్ని రోజుల్లోనే మనిషి ఇనీషియల్గా కొన్ని సిమ్టమ్స్ని పిక్ చేసిన తర్వాత కొన్ని రోజుల్లోనే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. సో ఇంతటి డేంజరస్ ఫంగస్ మనలోకి వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. శుభ్రంగా లేని ఈత కొలనుల్లో అస్సలు దిగకూడదు. ఒకవేళ దిగినా తల మాత్రం ముంచకూడదు అని వైద్యులు సూచిస్తున్నారు. సో మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. ముఖ్యంగా మీ పిల్లల విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.